ఖమ్మం జిల్లా కల్లూరులో హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు అనడంపై సీరియస్ అయ్యారు మంత్రి. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు గాజులు తొడుక్కొని లేరని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆయన తొత్తులను పంపిస్తున్నారని మండిపడ్డారు. భూభారతి చట్టంతో రాష్ట్రంలో భూములకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. కల్లూరు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పొంగులేటి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుద్దట. ఎందుకు అగ్నిగుండం అవుద్దో, ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆనాడు అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎరగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు. కాంగ్రెస్ శ్రేణులేని గాజులు తొడిగించుకొని లేరు. అగ్నిగుండం చేస్తే ప్రజలు ప్రతి దానికి గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను. 2024 రెవెన్యూ చట్టం ప్రతి రైతన్నకి 2,76,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టంతో భద్రత రాబోతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు అధైర్యపడద్దు. మన ఇందిరమ్మ ప్రభుత్వమే ఈనాడు అధికారంలో ఉంది.